ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి పారదర్శక పాలన అందించేలా చేయడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని సమాచార కమిషనర్ పివి శ్రీనివాసరావు అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పౌర సమాజంలో అనేక వ్యక్తుల ఆలోచనల నుంచి పుట్టిందే ఈ సమాచార హక్కు చట్టం అని తెలిపారు. నువ్వు ఎట్లా ఇచ్చావు సర్టిఫికేట్ అంటే 80లో తండ్రి చనిపోతే 2007లో డెత్ సర్టిఫికేట్ ఇచ్చావు. ఎట్లా ఇచ్చారు అని అంటే రికార్డ్స్ ఉన్నాయా? మరి 80లో చనిపోయింది రికార్డ్స్ ఉండి ఇచ్చారా? 2007లో ఇచ్చారు. 80, 2007 ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఎట్లా ఇచ్చారు దానికి కొత్త అతను నేను ఇవ్వలేదు సార్, పాత అతను ఇచ్చాను. మరి నువ్వు ఎట్లా ఇచ్చావు అంటే ఆ పాత చూసి నేను ఇప్పుడు ఇచ్చేసాను అంటే అనుకుంటావు. అప్పుడే వాటి మీద ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. మీరు రెగ్యులర్గా చేయాల్సిన పని చేస్తే సమస్యలు మెజారిటీ తగ్గుతాయి. నేను చాలా మంది చెప్తున్నారు, సార్ ఇది ఒకే అడుగుతున్నారు, ఎక్కడ అడుగుతున్నట్టు ఇవ్వడానికి ఏం బాధ. నేనేమంటానంటే ఎందుకు ఇక్కడ చిన్న విషయాలు, చాలా చిన్న హోమ్ డిపార్ట్మెంట్ కూడా విచిత్రమైన విషయాలు హీరింగ్లో జరుగుతుంటాయి. మీకు కూడా అక్కడ కూడా అందుకనే అంతే హోమ్ డిపార్ట్మెంట్. ఒక అతను నా కారు దొంగతనానికి గురైందని పిటిషన్ పెట్టుకున్నాడు. అందులో ఈ 4(1)B అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న పని కానీ పెద్ద సమస్యలు తెచ్చిపెట్టారు, దాచిపెట్టడం వల్ల. అట్లనే రిజిస్టర్ 1 మీ ఆ కార్యాలయానికి ఎన్ని ఆర్టీఐ అప్లికేషన్స్ వచ్చినాయి, ఎప్పటికో అంటే మీరు గడువులోగా ఇచ్చిందా లేదా, ఇచ్చిన సమాచారం ఇది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తే రిజిస్టర్ 1 అంటారు. అది అప్లేట్ అథారిటీ దగ్గరకు వస్తే రిజిస్టర్ 2. ఈ చిన్న చిన్న మెజర్స్ తీసుకోగలిగితే, చిన్న చిన్న కార్యక్రమాలను నిరంతరంగా మెయింటైన్ చేయగలిగితే మెజారిటీ సమస్యలు. What you can do is మీరు సజెషన్ ఇవ్వచ్చు. మా దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉంది అని ఇచ్చి మీరు సజెషన్ ఇవ్వండి ఆ అప్లికెంట్కి. యూ కెన్ అప్రోచ్ దీస్ పిఐఓస్ అని సజెషన్ ఇవ్వండి, కానీ భయపడిపోయి అందరికీ ట్రాన్స్ఫర్ చేయకండి. అది చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ కేసెస్. ప్లీజ్ అవాయిడ్ దట్. వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ నోటిస్డ్ ఇస్ దట్ మీరు కొన్ని కేసుల్లోని చాలా వాల్యూమినస్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. మేబీ 100 pages రాయాలి. You need to send a letter to the applicant saying మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఒక 500 pages వస్తుంది. అకార్డింగ్ టు ది యాక్ట్ ఈచ్ పేజ్కి మీరు 2 rupees చార్జ్ చేయొచ్చు. సో 500 అంటే 500 into 2 1000 rupees అవుతుంది. ప్లీజ్ పే దిస్ అమౌంట్ అని మీరు ఇంటిమేట్ చేయొచ్చు. సో ఇంటిమేట్ చేశాక ఆ అమౌంట్ మీకు వచ్చాక అప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏమవుతుందంటే చాలాసార్లు మీరు వాల్యూమ్లెస్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, మేము ఇవ్వలేము, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. కానీ యాక్ట్ ప్రకారం ఒక 6 month అప్లికేషన్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ఇంకొక పిఐఓకే ట్రాన్స్ఫర్ చేయాలి. మల్టిపుల్ పిఐఓస్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. దట్ ఈస్ నాట్ ఇన్ ది యాక్ట్. ప్లీజ్ డు నాట్ డూ దట్. ఎందుకంటే చాలా కేసుల్లో 30 to 40 పిఐఓస్ వాళ్ళ వర్కింగ్ డే అంతా లీవ్ తీసుకుని గవర్నమెంట్ రిసోర్సెస్తో మా దగ్గరకు వస్తున్నారు. అది అందరికీ టైం వేస్ట్ అండి. సో ప్లీజ్ డోంట్ డూ దట్. అనేక అనుభవాల నుంచి, అనేక ఉద్యమాల నుంచి, అనేక ఆందోళనల నుంచి, ఇది పౌర సమాజం నుంచి వచ్చినటువంటి ఒక అభిప్రాయం అనుకోండి, డిమాండ్ అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, దాని నుంచి వచ్చినటువంటి చట్టం. చాలా సింప్లిఫై చేసినటువంటి చట్టం. 31 సెక్షన్. దీంట్లో అర్థం కాని ఏమి లేదు చట్టం. ఎందుకు అంటే ఏది కూడా పారదర్శక, చెక్స్ అండ్ బ్యాలెన్స్ అన్న పారదర్శకమైనటువంటి పాలన, అకౌంటబిలిటీ ప్రతి ఉద్యోగికి ఉండాలి అనే ఉద్దేశంతో, ప్రభుత్వ యంత్రాంగానికి ఉండాలి అనే ఉద్దేశంతో పౌర సమాజంకి ఒక ఆయుధం ఇచ్చారు. ఎందుకంటే మనకు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటే సమాజంలో మనం అంటుంటాం బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, ఇండియన్ డెమోక్రసీ ద గ్రేట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటాం. ఎందుకు? నిజానికి కూడా 136 దేశాల పైన ప్రపంచంలో ఆర్టీఐ యాక్ట్ అమలైంది. కానీ మన ఆర్టీఐ యాక్ట్ 8వ స్థానంలో. ఎందుకంటే అంత పకడ్బందీగా ఈ చట్టాన్ని మనం రూపొందించాం. ఇది మనకి చాలా గ్రేట్ఫుల్. తండ్రి ఆస్తిని ముటేషన్ చేశారు. అతను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చిన్న కొడుకు అడిగాడు, ఎట్లా చేశారు, ఏం చేసింది, వాట్ ప్లేస్ యూ ట్రాన్స్ఫర్ టు ముటేషన్ అని వాళ్ళు అడిగారు. అంటే వాళ్ళు చెప్పలేదు. ఇతను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగి అప్పీల్కి వచ్చినప్పటికీ మళ్ళీ ఇతను ఎవరైతే తప్పు చేసిన అతను భయపడ్డాడు. భయపడి ఏం చేశాడు, మళ్ళీ ముటేషన్ చచ్చిపోయిన ఆయన మీద చేసేసి, అదే చనిపోయిన తర్వాత కొడుకు చేశాడు. చిన్న కొడుకు అడిగినప్పటికీ మళ్ళీ ముటేషన్ మళ్ళీ చనిపోయిన తండ్రికే ట్రాన్స్ఫర్ చేశాడు. ఇది నాకుడిగా కనపడుతున్నటువంటి